ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన వార్షిక ఆదాయ వ్యయ నివేదికపై ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు విజయవాడ విద్యుత్ టారిఫ్ల అంశంపై ఈ కార్యక్రమం జరగనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీలు, వార్షిక ఆదాయ వ్యయ నివేదికపై విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఏపీఈఆర్సీ స్వీకరిస్తోంది. ఏపీఈఆర్సీ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వెలుపల వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. సెకీ, అదానీతో జరిగిన ఒప్పందాలను రద్దు చేయాలంటూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం పేరు చెప్పి ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ కు వినతి పత్రం ఇచ్చారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. రాజకీయ పార్టీలు వేరైనా రైతులతో ఒక్కటే. వ్యవసాయ రంగాన్ని పథకాలను కాపాడాలి. ఈ 3 నెలలు అంటే ఛార్జీలు పెంచలేదు అంటూనే 16,000 కోట్లు వేయటం వల్ల ఈ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు 3 నెలలు రెట్టింపోయినాయి వినియోగదారుల మీద. దానికి తోడు వినియోగదారుల కోరని వాళ్ళకి నష్టం చేసే స్మార్ట్ మీటర్లు చాలా పెద్ద భారాన్ని మోపుతాయి. ఇప్పుడు 25-26 సంవత్సరానికి, రాబోయే సంవత్సరానికి 5,900 కోట్లు లోటుతోటి ప్రతిపాదించారు. ఇది అదనపు భారం అవుతుంది. జగన్ ప్రభుత్వం విధానాలతో మాకు సంబంధం లేదు, ఈ అవినీతి మేము నిర్మూలిస్తామని చెప్పినప్పుడు ఈ సెకీ ఒప్పందం రద్దు చేసుకుని ఈ అవినీతి మీద విచారణ చేస్తే అప్పుడు వాళ్ళ మాటలకి విశ్వసనీయత ఉంటుంది. ఏదో ఫైన్ కట్టాల్సి వస్తుందని చెప్పేది అర్థం లేనటువంటి వాదన. మనకు కట్టాలి అదాని. ఎందుకంటే మన సెప్టెంబర్ నాటికి 1000 మెగావాట్ల కరెంట్ మనకు ఆయన సప్లై చేయాలి. రేపు మార్చి నాటికి 3,000 ఇవ్వాలి. ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా మనకు సప్లై చేయలేదు. అందుకని అదాని దగ్గరే మనం ఫైన్ వసూలు చేయాలి. ఇవాళ 15,000 కోట్ల రూపాయల భారం ఇటీవలనే ఒక 5 మాసాల కాలంలోనే. ఎందుకంటే ఒకసారేమో 6,072 కోట్లు, మళ్ళీ సెకండ్ టైం 9,412 కోట్ల రూపాయలు ఏపీఆర్సీ వారు ప్రజలపైన భారాలు మోపారు. తర్వాత ఇప్పుడేమంటే అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అదాని అగ్రిమెంట్ విషయంలో కూడా ఏపీఆర్సీ కన్సెంట్ ఇచ్చారు. తర్వాత స్మార్ట్ మీటర్స్ కావాలని అటు అర్బన్లో ఉంటున్న కన్జ్యూమర్స్ కానీ, లేదా రూరల్ పార్ట్లో ఉన్న రైతులు కానీ ఎవరు అడగలే. కానీ స్మార్ట్ మీటర్స్ పెడతా ఉన్నారు. కాబట్టి మేము ఏపీఆర్సీని కోరేదేమంటే మీరు కన్జ్యూమర్ వైపా లేకపోతే కరప్ట్ పర్సన్స్ వైపా. నేను చంద్రబాబు గారిని కోరేదేమంటే మీరు ఎన్నికల సందర్భంలో చాలా క్లియర్గా చెప్పారు, మేము అధికారంలోకి వచ్చి కరెంట్ ఛార్జీలు పెంచాం, వీలైతే తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇవాళ మీరు 15,480 కోట్ల రూపాయల భారం మోపారు. దీనికి తోడు అదాని అగ్రిమెంట్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు దానిపైన స్పందించాలని కూడా కోరుతాను.